ఈరోజు మనం మాట్లాడుకుందాం సౌత్ కొరియా గురించి. అలాగే సౌత్ కొరియా మరో పేరు వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ కొరియా. సౌత్ కొరియాలో ఇండిపెండెన్స్ డే అనేది ఆగస్ట్ 15 జరుపుకుంటారు. అలాగే సౌత్ కొరియాని రూల్ చేసింది జపనీస్. ఈ సౌత్ కొరియాలో ఎక్కువగా మూఢనమ్మకాలు అనేవి నమ్ముతారు. ఎలాగైతే మన ఇండియన్స్లో కూడా నమ్ముతారో అలాగే ఈ కంట్రీలో కూడా మూఢనమ్మకాలను నమ్ముతారు. ఇన్ కేస్ నైట్ మనం ఫ్యాన్ కింద పడుకుంటే రేపు పొద్దున్న చచ్చిపోతామని ఈ కొరియన్ వాళ్ళు నమ్ముతారు. అలాగే ఎప్పుడైతే మనం పడుకున్నప్పుడు మన కళలో పంది అన్నది వస్తే రేపు పొద్దున మనకి మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ కంట్రీలో మన పేరైనా మన ఫ్రెండ్స్ వాళ్ళ పేరైనా రెడ్ పెన్తో రాయకూడదు, ఎందుకంటే బ్యాడ్ థింగ్ జరుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ కంట్రీలో ద మోస్ట్ ఫేమస్ ఆండ్రాయిడ్ సెల్ శాంసంగ్ అన్నది ఈ కంట్రీలోనే క్రియేట్ చేశారు. అలాగే మన ఆంధ్రలో కియా కంపెనీ అని ఉంది కదా, అది కూడా ఈ కంట్రీలో ఉంది. అలాగే 4 అనే నెంబర్ని బ్యాడ్ లక్గా ఈ కంట్రీలో భావిస్తారు. అలాగే ఈ కంట్రీలో ప్లాస్టిక్ సర్జరీస్ అన్నవి ఎక్కువగా చేసుకుంటారు. అలాగే ఈ కంట్రీలో అందాన్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు, అందుకే మగవాళ్ళు కూడా ఎక్కువగా మేకప్ వాడతారు. అలాగే ఈ కంట్రీలో మనం ఎప్పుడైనా ఎల్డర్స్ని ఏమైనా థింగ్స్ ఇవ్వడం అయినా రిసీవ్ చేసుకోవడానికి 2 చేతులతో వాడాలి. మనం ఎప్పుడైనా సింగిల్ హ్యాండ్తో వాడితే ఆ కంట్రీలో మనం డిస్రెస్పెక్ట్ ఇచ్చినట్లు. అలాగే ఒక బేబీ పుడితే ఆ బేబీ ఏజ్ 1 year నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగే ఈ కంట్రీలో ఒక సాంగ్ 1 billion వ్యూస్ వచ్చాయి, అదే యూట్యూబ్లో ఫస్ట్ 1 billion సాంగ్, అదే గంగం స్టైల్. అలాగే ఈ కంట్రీలో కూడా రోబోట్స్ని ఎంప్లాయీస్గా వాడతారు. అలాగే మనం మెట్రోలో వెళ్తుంటే మనం ఎక్కువగా నాయిస్ చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. కొరియాలో ఎక్కువగా స్ట్రేంజర్స్తో ఎప్పుడూ మాట్లాడరు. ఈ కంట్రీలో మనం ఎవరి ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ షూస్ కానీ చెప్పులు కానీ ఇవ్వరు, ఎందుకంటే అది డిస్రెస్పెక్ట్గా భావిస్తారు. అందుకే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు సోప్ గిఫ్ట్గా ఇస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.